नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दध्वामनं। ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ నెల అంటే 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు ఉన్న గ్రహస్థితులు అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ముందుగా ఈ వారం ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే చంద్ర సంచారం సింహం, కన్య, తుల మీదుగా ఉంది. ఇక రవి మకర రాశిలో ఉన్నాడు. బుధుడు 1వ తారీఖు వరకు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ధనుస్సు రాశి, తర్వాత 1వ తారీఖు నుండి మకర రాశిలో సంచారం. ఇక శుక్రుడు ధనుస్సులో ఉన్నాడు ఈ వారమంతా. కుజుడు ధనుసు రాశిలో ఉన్నాడు. గురువు మేషరాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనంలో, కేతు కన్యా రాశిలో సంచారం. సో ఈ రకమైన గ్రహస్థితి ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో మేషరాశి వారికి లగ్నాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. సో మేషరాశి వారికి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కుటుంబ విషయాలు, ధనానికి సంబంధించిన విషయాలంటే ఈ వారమంతా ధనానికి లోటు ఉండదు. అనేక ఆదాయ మార్గాల ద్వారా మంచి ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. తర్వాత స్థిరాస్తి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంకా మీరు పెట్టే ప్రతి ఒక్క ఎఫర్ట్ మంచి మంచి సత్ఫలితాలను ఇస్తుంది. దానికి దైవబలం తోడై ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అయితే ఇక్కడ కొద్దిగా సంతానానికి సంబంధించిన విషయాలు, మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దశమ స్థానం వచ్చేసి పాపకర్త యోగంలో ఉంది. శనికి కుజునికి మధ్యలో మకర రాశి ఉంది. మకర రాశికి శనికి కుజునికి మధ్యలో మకర రాశి ఉంది. అందులో పంచమాధిపతి రవి ఉన్నాడు. సో సంతానంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత సంతానం యొక్క పురోగతిలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడటం, వారి గాడి తప్పే అవకాశాలు ఉన్నాయి. లేదా వారికి వచ్చిన అవకాశాలు ఎవరి దగ్గరైనా కొద్దిగా ప్రాబ్లం పాడయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. శ్రేయోభిలాషులతో ఆలోచించి, ముఖ్యమైన నిర్ణయాలు శ్రేయోభిలాషులతో ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వివాహం అయిన వారికి వైవాహిక జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. నూతన భాగస్వామ్యాలు ఏర్పడతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. స్నేహితులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా జరగటానికి మంచి అవకాశం ఉంటుంది. లగ్నంలో ఉన్న భాగ్యాధిపతి గురువు వల్ల లక్క విశేషంగా కలిసి వస్తుంది. తల్లి ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ప్రజా సంబంధాలు చాలా బాగా మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేస్తారు. అయితే ఇక్కడ పంచమాధిపతి రవి ఇక్కడ పాపకర్త యోగంలో ఉండటం, దశమం కూడా పాపకర్త యోగంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఆలోచనలు ఒక రకంగా అంటే ఇక్కడ మీ ఆరోగ్యానికి, మీ పర్సనాలిటీకి, తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు పెట్టే ఎఫర్ట్కి, అంటే మీరు ఎక్కువ వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ
వాళ్ళ మానసిక అలసట వచ్చి ఆరోగ్యం మీద దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ విషయం జాగ్రత్తగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వృషభ రాశి. ఈ వారం చంద్ర సంచారం 4, 5, 6 స్థానాల మీదుగా ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తర్వాత సంతానానికి సంబంధించిన విషయాలు, వివాదాలు, జగడాలు, తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ ఎక్కువగా హైలైట్ అవుతాయి. ఇక్కడ ఈ వారం ముఖ్యంగా చతుర్థాధిపతి రవి పాపకత్ర యోగంలో ఉండటం వల్ల బంధువులతో విభేదాలు ఏర్పడటం, తర్వాత అంటే ఇక్కడ మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించి, తర్వాత సప్తమం భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మధ్య కొంత స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ తల్లితో జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్య విషయం కానీ, లేకపోతే మీ మానసిక స్థితి కూడా కొద్దిగా హెచ్చుతగ్గులకి లోనయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వృత్తిపరంగా వచ్చే చిక్కులు కానీ, లేకపోతే వ్యాపారపరంగా లేదా వచ్చే చిక్కులు కానీ, దీనివల్ల కొద్దిగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, మీ మానసిక స్థితి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారికి కుటుంబ విషయాల్లో కొద్దిగా అంటే మాట తీరు, తర్వాత కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. సంతానం యొక్క విషయాలు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రేయోభిలాషులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్య సయోధ్య కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార భాగస్వామ్యాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, ముఖ్యంగా హోంవర్క్ చేసి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సోదరులతో సఖ్యత బాగుంటుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత బాగుంటుంది. అయితే ఈ వారం కొద్దిగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. తర్వాత సంతానం గురించి ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది చాలా శ్రేయోభిలాషులతో ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే వారాంతంలో కొద్దిగా చాలా వరకు మంచి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత అంటే ఇక్కడ స్థిరాస్తులు కొద్దిగా కోర్టు కేసుల్లో చిక్కుకోవటం కానీ, వాటి మీద కొద్దిగా మీకు అమ్మాలనుకున్నప్పుడు, కొనాలనుకున్నప్పుడు కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. స్నేహితుల వల్ల కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో గురువు ఇక్కడ విపరీత రాజయోగం ఇస్తున్నందువల్ల వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఆకస్మికంగా మీకు ఏదైనా ఒక మంచి వారసత్వ ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా విదేశాల విషయాల్లో మంచి అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దశమాధిపతి దశమ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపార విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఇంకా అంటే మీకున్న భయాలు, ఆందోళనలతో మీరు ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా మీకు రకరకాలుగా భయాలు, ఆందోళనలు, సందేహాలు కలిగే అవకాశం ఉంటుంది. వాటితో మిమ్మల్ని మీరే కొద్దిగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా శుక్రునికి సంబంధించి, రవికి బుధునికి సంబంధించి పరిహారం చేసుకోవటం వల్ల, తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి లగ్నాధిపతి బుధుడు సప్తమ స్థానంలో 1వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు సంచారం, తర్వాత 1వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో సంచారం. ఇక్కడ ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అయితే 1వ తారీఖు నుండి కొద్దిగా ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ధనానికి, కుటుంబానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం చంద్ర సంచారం 3, 4, 5 స్థానాల మీదుగా ఉంది. వార ప్రారంభం కొద్దిగా సంతోషకరమైన వార్తలతో వింటారు. వృత్తి ఉద్యోగాలు రీత్యా కానీ, లేకపోతే ఆర్థిక విషయాలు రీత్యా కానీ సంతోషకరమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సోదరులకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, మీ వ్యవహార శైలి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అవతల వారిని కించపరిచే విధంగా మాట్లాడటం కానీ, లేకపోతే ఇక్కడ 3వ స్థానాధిపతి పాపకర్తర యోగంలో ఉండటం, తర్వాత అష్టమ స్థానం కూడా పాపకర్తర యోగంలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత 2 వీలర్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ అధికారులతో కానీ, బాసులతో కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించాలి. సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వారికి సంబంధించి కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ తండ్రికి, తర్వాత
లక్ విషయం కానీ లేకపోతే ఇంకా జ్యేష్ఠ సోదరులకు సంబంధించిన విషయాలు, స్నేహితులకు సంబంధించిన విషయాలు మధ్యలో కొద్దిగా సోదరులు మీ కమ్యూనికేషన్ ఇవన్నీ చిక్కుకొని కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. తోటి సహోద్యోగులతోనూ తర్వాత ఇరుగు పొరుగు వారితోనూ చాలా జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరించాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అయితే 1వ తారీఖు తర్వాత స్థిరాస్తులు అమ్మటం కొనటం విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తల్లి ఆరోగ్య విషయం, తర్వాత బంధువులతో సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీయాన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ మీరు అనుకున్నట్టు జరగడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. లక్క విశేషంగా ఉంది. తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మంచి గురువు యొక్క ఆశీర్వాదం, వారి ప్రవచనాల వల్ల మంచి జీవితంలో మంచి దారిలో వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంది. స్నేహితులకు సంబంధించిన విషయాల్లో గురుబలం వల్ల చాలా వరకు అంటే ఇక్కడ 11వ స్థానాధిపతి తర్వాత సప్తమాధిపతి పరివర్తన యోగం వల్ల చాలా మంచి అవకాశాలు, తర్వాత అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరగటానికి, తర్వాత అనేక ఆదాయ మార్గాలు ఏర్పడటానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి నూతన వివాహ సంబంధాలు కుదురుతాయి. మంచి ఉద్యోగరీత్యా మంచి వార్తలు, తర్వాత మంచి ఆదాయ మార్గాలు ఏర్పడి విశేషంగా ఈ వారం స్థిరపడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1వ తారీఖు తర్వాత 1వ తారీఖు నుంచి బుధుడు కూడా అష్టమ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయం, తర్వాత బంధువులతో సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారో చాలా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతాయి. ప్రజా సంబంధాలు చాలా వరకు మెరుగుపడతాయి. తర్వాత ఆధ్యాత్మికంగా మీరు చేసే కార్యక్రమాలకి మంచి విశేషమైన స్పందన, దైవబలం తోడవటం వల్ల మంచి విజయాలు సాధిస్తారు. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం దాదాపుగా కుటుంబ విషయాలు, తర్వాత సోదరులకు సంబంధించిన విషయాలు, ఇంకా ప్రాపర్టీస్కి సంబంధించి అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు ఎక్కువగా హైలైట్ అవుతాయి. మీ మానసిక స్థితిలో ఎట్లా మంచి మార్పు తెచ్చుకోవాలన్న విషయం చాలా ఆలోచిస్తారు. తర్వాత ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తారు. తర్వాత కుటుంబ ప్రతిష్ట పెరిగే విధంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ 2వ స్థానాధిపతి రవి ఇక్కడ 7వ స్థానంలో పాపకర్తర యోగంలో ఉండటం వల్ల వ్యాపార భాగస్వామ్యాల్లో పెట్టుబడి పెట్టే విషయం, తర్వాత భార్య యొక్క ఆరోగ్య విషయాలు కానీ, కుటుంబ వాతావరణం కానీ, వీటిల్లో కొద్దిగా అంటే జాయింట్ వ్యాపారాలు, ఇతరులతో కలిసి చేసే వ్యవహారాల్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, తర్వాత నూతన ఉద్యోగ మార్పులు చేయడానికి కానీ అనువైన సమయం కాదు. ఇక్కడ అష్టమ శని కూడా నడుస్తున్నందువల్ల చాలా ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. భార్య యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఆఫీసులో పాలిటిక్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కోపం పెరిగే అవకాశం ఉంది. తర్వాత ప్లానింగ్ అనుకున్నట్టుగా జరగకుండా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవటం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బుధుడు ఇక్కడ విపరీత రాజయోగం ఇస్తున్నాడు. విదేశాల విషయాలు కానీ, విదేశాలకు సంబంధించిన విషయాల్లో ఒక ముఖ్యమైన వార్త అందుకుంటారు. ఆకస్మికంగా ఏదైనా ఒక మంచి ఉద్యోగం వరించే అవకాశం ఉంటుంది. తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అమ్మటానికి కొనటం విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తల్లి ఆరోగ్య విషయం, తర్వాత బంధువులతో కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో వైరం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మానసిక స్థితి అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ప్లానింగ్కి తగ్గట్టు పనులు జరగకపోవటం వల్ల కొద్దిగా అసహనానికి గురవుతారు. కోపావేశాలకు లోనయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో కొద్దిగా భేదాభిప్రాయాలు రావటం, వాళ్ళలో కొంతమంది శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే వారితో సంయమనంతో వ్యవహరించి వారిని మంచి మార్గంలో పెట్టడానికి ట్రై చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా మార్పు తప్పనిసరి అవుతుంది. తర్వాత అక్కడ ఆ, దశమ స్థానంలో ఉన్న గురువు వల్ల మంచి అవకాశాలు కలిసి వచ్చినప్పటికీ ఇక్కడ 6, 10 దశమాధిపతి 6వ స్థానంలో ఉండటం వల్ల పోటీ అంటే మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు దానికి తీవ్రమైన పోటీ వచ్చే అవకాశం ఉంది. దీనికోసం కుజునికి సంబంధించిన పరిహారం చేయటం, తర్వాత శనికి సంబంధించిన పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఆరోగ్య విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. తర్వాత చాలా వరకు ఆ, ఈ వారం అనుకూలతుంది. వారాంతంలో కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తుల వ్యవహారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ముఖ్యంగా అష్టమ శనికి పరిహారం చేసుకోవటం వల్ల చాలా వరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 1, 2, 3 స్థానాల మీదుగా ఉంది. ముఖ్యంగా మీ పర్సనాలిటీని మార్చుకోవటం, తర్వాత మీ పర్సనాలిటీ అంటే ఒత్తిడి తగ్గించుకోవటం, తర్వాత మీ అభిప్రాయాలు కానీ లేకపోతే మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు, మీ వ్యక్తిత్వాన్ని ఎట్లా మార్చుకోవాలన్న విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాత కుటుంబపరమైన విషయాలు, ఆర్థిక విషయాలు ప్రాముఖ్యత వహిస్తాయి. వారాంతంలో కొద్దిగా సోదరులకు సంబంధించిన విషయాలు, మీ కమ్యూనికేషన్ ఎట్లా మార్చుకోవాలి, వ్యవహార శైలి ఎట్లా మార్చుకోవాలన్న విషయం మీద ఎక్కువ తర్జనభర్జన జరుగుతాయి. ముఖ్యంగా సింహరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి లగ్నాధిపతి రవి పాపకర్తరి యోగంలో ఉండటం వల్ల ఇక్కడ అంటే కుటుంబ సంబంధమైన విషయాలు, భార్యాభర్తలకి వ్యాపారానికి సంబంధించిన విషయాలు, తర్వాత గృహ జీవితం అంటే డొమెస్టిక్ పీస్కి సంబంధించిన విషయాలు, ఈ రెండింటి మధ్యలో కొద్దిగా రవి చిక్కుకొని అంటే మీ వ్యక్తిత్వానికి కొద్దిగా మీ పర్సనాలిటీకి కానీ లేకపోతే కొద్దిగా స్ట్రెస్కి గురవటం, తర్వాత ఏ విషయం ఎటు తేల్చుకోలేక కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ధన విషయంలో 1వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంది. 1వ తారీఖు నుంచి బుధుడు 6వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా కుటుంబపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్నేహితులతో చాలా సంయమనంతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాలన్నీ సడన్గా మీకు రుణాలు చేయవలసి రావటం కానీ లేకపోతే మీరు అనుకున్నట్టు జరగక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత కుటుంబ ప్రతిష్ట కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు వల్ల వివాదాలు, జగడాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సోదరులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత కమ్యూనికేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ రాజయోగకారకుడు కుజుడు 5వ స్థానంలో సంచరించడం వల్ల తల్లి యొక్క ఆశీర్వాదం, తండ్రి యొక్క ఆశీర్వాదం లభించటం, తర్వాత బంధువులతో సత్సంబంధాలు ఏర్పడటం, విదేశాల విషయాలు కలిసి రావటం, ఇంకా గురువు యొక్క మంచి ప్రవచనాలు, తర్వాత మీరు చేసే పూజల పురస్కారాలకు దైవబలం తోడై అంటే మీకు మంత్రసిద్ధి కలగటం, ఇట్లా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానానికి మంచి అవకాశాలు, తర్వాత జీవితంలో స్థిరత్వం ఏర్పడతాయి. అయితే ప్రతి చోట పోటీ ఉంటుంది. లగ్నాధిపతి 6వ స్థానంలో ఉండటం వల్ల ప్రతి విషయంలోనూ ఏదో ఒక రకమైన పోటీ, అంటే పర్సనల్ విషయాల్లో కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదో ఒక వివాదం జగడంలో ఇరుక్కోవటం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవతల వారిని అంటే కొద్దిగా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. వ్యాపారం దాదాపు చాలా మంచిగా నడుస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. తర్వాత ఆర్థిక విషయాల్లో కొంత బడ్జెట్ వేసుకుని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. తర్వాత మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం, ముఖ్యమైన విషయాలు అంటే మీ కుటుంబానికి సంబంధించిన రహస్యాలు కానీ ఏవి ఇతరులతో చర్చించకుండా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక లక్ విశేషంగా కలిసి రావటం వల్ల చాలా వరకు కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా నడుస్తాయి. దైవబలం వల్ల ప్రతి కార్యక్రమంలోనూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాదాపు ప్రతి ఒక్క అంటే మీరు పంచమాధిపతి ఇక్కడ భాగ్యస్థానంలో ఉండటం, భాగ్యాధిపతి 5వ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన దైవబలం, అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవటం, ప్రతి నిర్ణయం వెనుక మీకు దైవం తోడుండటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మంచి రాజయోగ ఫలితాలు ఏర్పడతాయి. తర్వాత ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కన్యా రాశి.
కన్యా రాశి వారికి ఈ వారం 12, 1, 2 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. అంటే ఈ వారం ముఖ్యంగా వార ప్రారంభంలో కొద్దిగా ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, అంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. హాస్పిటల్ సందర్శనం లేదా దేవాలయ సందర్శనం, తర్వాత అనుకున్న కోరికలకు సంబంధించిన విషయాలు కొద్దిగా రివిజిట్ చేసుకోవటం. అంటే మీ కోరికలు ఏమున్నాయి ఒకసారి చూసుకొని, చిట్టా చూసుకొని అవసరం లేని వాటిని తీసేసి, తర్వాత దానికి మిగతా విషయాల్లో అవసరమైన వాటికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోవటం, ఇవన్నీ విషయాలు ప్రాముఖ్యత వహిస్తాయి. అయితే ఇక్కడ విదేశాల విషయాలు కానీ లేకపోతే ప్రజా సంబంధాల విషయాలు కానీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి ఆరోగ్య విషయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అంతా ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. మంచి ధైర్యం, తర్వాత ఒక రకమైన విశేషమైన ప్లానింగ్తో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. దాదాపు 6వ స్థానంలో శని వల్ల మంచి అద్భుతమైన అవకాశాలు వృత్తి ఉద్యోగాలు ఇచ్చా కానీ ధన విషయంలో కానీ ఇవన్నీ చాలా అనుకూలంగా వస్తాయి. అయితే ఇక్కడ సప్తమాధిపతి, చతుర్థాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించిన విషయాలు, భార్యాభర్తల మధ్య రిలేషన్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. భార్య లేదా భర్త యొక్క ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతోనూ తల్లితోనూ వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మికంగా స్థిరాస్తుల వ్యవహారాల్లో ప్రాబ్లం రావటం, తర్వాత స్థిరాస్తులు కొనాలన్నా అమ్మాలన్నా వాటి మీద ఏదైనా ప్రాబ్లం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత కోపాన్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా తీవ్రమైన ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు శ్రేయోభిలాషులతో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ పంచమ స్థానం పాపకర్తృ యోగంలో ఉండటం వల్ల మీ నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి అంటే కొంత స్ట్రెస్ వల్ల లేకపోతే అగ్రెసివ్ అయిన మానసిక స్థితి వల్ల మీరు ఏదో ఒక రకమైన తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సంతానంతో కొద్దిగా సంయమనంతో వ్యవహరించాలి. సంతానం గాడి తప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని మీద చింత ఏర్పడుతుంది. ఎవరో ఒకరు అంటే వారికి సంబంధించి వేరే విషయాల్లో వాళ్ళు వేలు పెట్టడం తర్వాత మీకు ఒక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి కొద్దిగా వివాహ సంబంధాలు కుదరటం ఆలస్యం అవుతుంది. అయితే ఇక్కడ లగ్నాధిపతి బుధుడు 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు పాపకర్తృ యోగంలో ఉండటం వల్ల ఆకస్మికంగా మీకు చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో 1వ తారీఖు నుంచి బుధునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం, తర్వాత నిర్ణయాలు ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లక్ విశేషంగా కలిసి వస్తుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ దైవబలం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవటం, తర్వాత ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవటానికి రవికి సంబంధించిన పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి ఈ వారం 11, 12, 1 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. ఈ వారం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. చాలా వరకు మీ కోరికలన్నీ నెరవేరడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. తర్వాత వారం మధ్యలో కొంత ఎక్స్పెన్సెస్ పెరిగినప్పటికీ చాలా వరకు ఆదాయం ఎక్కువగా ఉండటం, ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల చాలా వరకు ధనం నిల్వ చేయగలుగుతారు. ఆరోగ్య విషయం చాలా వరకు అనుకూలంగా ఉంది. చాలా అంటే ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో రవి అంటే 11వ స్థానాధిపతి పాపకర్తృ యోగంలో ఉండటం వల్ల బంధువులకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల విషయంలో ఆకస్మికంగా ఏదో ఒక ప్రాబ్లం రావటం, తర్వాత తల్లి ఆరోగ్య విషయంలో మార్పులు రావటం, బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ నిర్ణయాలు తీసుకునే సంతానానికి సంబంధించిన విషయాలు, తర్వాత సోదరులకు సంబంధించిన విషయాలు, ఇవి కొద్దిగా స్ట్రెస్ కలుగజేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి.
తర్వాత జ్యేష్ఠ సోదరులకు సంబంధించిన విషయాలు, తర్వాత ఎక్కువగా గొంతెమ్మ కోరికలు పెట్టుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. తర్వాత కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఇంకా వివాహ సంబంధాలు దగ్గర సర్కిల్ నుంచి రావడానికి, మీకు తెలిసిన వారి దగ్గర నుంచి మంచి వివాహ సంబంధాలు కుదరడానికి మంచి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. నూతన వ్యాపార భాగస్వామ్యాలు ప్రారంభిస్తారు. శత్రువులు, తర్వాత వివాదాలు జగడాల్లో మీదే పైచేయి అవుతుంది. 6వ స్థానంలో ఉన్న రాహు వల్ల మంచి ధనధాన్య వృద్ధి, తర్వాత కోర్టు కేసుల్లో విజయం, మంచి పదవి లభించే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ పంచమాధిపతి శని పంచమ స్థానంలో సంచరించడం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు చాలా చాలా మంచి నిర్ణయాలు తీసుకుని జీవితంలో మంచి ముందుకెళ్ళటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలంటే నూతన ఉద్యోగ ప్రాప్తి లేదా ఒక నూతన వ్యాపారం లేదా మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా మానసిక స్థితి కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ మీ ఆలోచనల ఒత్తిడికి, తర్వాత మీ వ్యవహార శైలికి మధ్య ఏర్పడే గ్యాప్ వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్ణయాలు తీసుకోకుండా కూల్గా నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం 10, 11, 12 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. ముఖ్యంగా ఈ వారం ఒక మంచి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదా ఒక మంచి పదవి సంపాదించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. తర్వాత ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏర్పడిన ఆరోగ్య సమస్యలు తొలగిపోవటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఇక్కడ స్నేహితుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ చాలా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ దశమాధిపతి రవి 3వ స్థానంలో పాపకర్తర యోగంలో ఉండటం వల్ల, అంటే గృహ జీవితానికి సంబంధించిన విషయాలు, అంటే ఇంట్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చాలా ఆలోచించాలంటే మీరు ఎక్కువ కష్టపడదాం అనుకున్నప్పుడు, అంటే ఇంట్లో వాతావరణానికి కరెక్ట్గా న్యాయం చేయలేకపోతారు. తర్వాత వృత్తి ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత తృతీయ స్థానం పాపకర్తర యోగంలో ఉండటం వల్ల సోదరులకు సంబంధించిన విషయాలు, కమ్యూనికేషన్ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో విభేదాలు ఏర్పడటం, తర్వాత ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి మసలుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒత్తిడితో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, లేకపోతే ఇక్కడ మీ పర్సనాలిటీకి భిన్నంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆర్థిక విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుక్రుడు 12వ స్థానాధిపతి 2వ స్థానంలో సంచారం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతారు. అయితే కొద్దిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద కానీ, లేకపోతే ఇతరత్ర కానీ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ ప్రతిష్ట వల్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మాట తీరు, వ్యవహార శైలి జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా లగ్నాధిపతి, తర్వాత 6వ స్థానాధిపతి పరివర్తన యోగం వల్ల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. వివాదాలు జగడాలకు దూరంగా ఉండటం, తర్వాత ఆ కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా హోంవర్క్ చేసి ముందుకు వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పట్టుదలలు పంతాలు తగ్గించుకోవటం, తర్వాత మంచి ప్లాన్డ్గా ముందుకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు కొద్దిగా సత్ఫలితాలను ఇస్తాయి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి, శ్రేయోభిలాషలతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత 1వ తారీఖు నుండి ఫిబ్రవరి వారాంతం వరకు బుధుడు కూడా పాపకర్తర యోగంలోకి రావడం వల్ల జ్యేష్ఠ సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా ఆదాయ మార్గాలు కొద్ది ప్రాబ్లం రావటం, తర్వాత స్నేహితులతో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ వారమంతా లక్క విశేషంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా దైవబలం విశేషంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల విషయాలు అనుకూలిస్తాయి. తర్వాత మంచి గురువు యొక్క ఉపదేశం కానీ, వారి యొక్క సలహా వల్ల కానీ మంచి జీవితంలో మంచి ఒక ఉన్నతి సాధించడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి.
దాదాపు అంటే ఇక్కడ వివాదాలు జగడాలకి దూరంగా ఉండటం, తర్వాత ప్లానింగ్ చాలా ఎనలిటికల్గా అంటే ఆవేశంతో కాకుండా శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి. తర్వాత భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపార భాగస్వామ్యాలు ప్రారంభించడానికి మంచి అనువైన సమయం. ఇద్దరి మధ్య అంటే భార్య లేదా భర్తకు ఒక ఆదాయ మార్గం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ వృత్తి ఉద్యోగాలు ఇచ్చా కానీ బాసులతో కానీ లేకపోతే తోటి సహోద్యోగులతో కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మెసలుకోవటం, తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ధనుసు రాశి. ధనురాశి వారికి ఇక్కడ లగ్నాధిపతి పంచమాధిపతుల పరివర్తన వల్ల చాలా వరకు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి, అనుకూలత ఉంటుంది. చంద్ర సంచారం 9, 10, 11 స్థానాల మీదుగా ఉంది. ముఖ్యంగా ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం కానీ, మంచి గురువు యొక్క సలహా తీసుకోవటం కానీ, వృత్తి ఉద్యోగాలు ఇచ్చా మంచి కష్టపడి మీ ఒక స్థానాన్ని నిలుపుకోవటం, లేకపోతే మంచి ఆర్థికంగా ఒక మంచి స్థానాన్ని సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వారాంతంలో అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరగటం, తర్వాత దాదాపుగా చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయం సాధించటం, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు లభించటం, మీ ప్లానింగ్కి తగ్గట్టు, మీ ఆలోచనకు తగ్గట్టు మీరు అనుకున్న కోరికలు నెరవేరటం, ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ధనుసు రాశి వారికి రెండవ స్థానం అంటే కుటుంబం, ధనానికి సంబంధించిన విషయాలు, వాక్కుకు సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ఇది ఇక్కడ పాపకర్తృయోగంలో ఉండటం వల్ల కుటుంబ ప్రతిష్ట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముఖ్యంగా సోదరులకు సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాల్లో వచ్చే విభేదాల వల్ల కొద్దిగా మీ మాట తీరు తగ్గటం, కుటుంబ ప్రతిష్ట కుటుంబంలో ఐకమత్యం కొరవటం జరుగుతుంది. ఈ విషయం జాగ్రత్త వహించాలి. భాగ్యాధిపతి పాపకర్తృ యోగంలోకి రావటం వల్ల దాదాపుగా కలిసి వచ్చింది అనుకున్న విషయం ఏదో ఒకటి దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. దైవబలం విశేషంగా పెంపొందించుకోవడానికి రవికి సంబంధించిన పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా సప్తమాధిపతి దశమాధిపతి బుధుడు కూడా ఇక్కడ 1వ తారీఖు నుండి వారాంతం వరకు పాపకర్తృ యోగంలోకి రావటం వల్ల భార్య లేదా భర్తతో విభేదాలు ఏర్పడటం, తర్వాత వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భార్య లేదా భర్తతో చాలా సంయమనంతో వ్యవహరించాలి. అయితే మీరు ప్లానింగ్కి తగ్గట్టు మీరు అనుకున్న కోరికలన్నీ దాదాపు నెరవేరుతాయి. ఈ వారం చాలా ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా, అంటే వివాదాలు జగడాలు, కోర్టు కేసులు వీటన్నిటికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి 1వ తారీఖులోపు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో కొద్దిగా చాలా జాగ్రత్తగా ఆలోచించి అటు ఇటు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకుని చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. అందరూ మీ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరే ఫోకస్గా ఉండాలని ఆలోచిస్తారు. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక స్థితి కొద్దిగా అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. బంధువులతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించిన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. తర్వాత స్నేహితులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో వీసా, గ్రీన్ కార్డు వంటివి కోరుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సో ముఖ్యంగా మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవటం, తర్వాత చెప్పే మాటలకి, తర్వాత మీరు చేసే పనికి పొంతన ఉండేటట్టు చూసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఆలోచించవలసి రావటం, ఇంకా దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయటంలోనూ, తర్వాత వృత్తి ఉద్యోగాల విషయాలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. మకర రాశి వారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. ఇక్కడ మకర రాశి పాపకర్తృ యోగంలో ఉంది. అంటే మీ రాశ్యాధిపతికి, తర్వాత చతుర్థాధిపతి, లాభాధిపతికి మధ్యన పాపకర్తృ యోగంలో ఉండటం వల్ల, తర్వాత అష్టమాధిపతి రవి పాపకర్తృ యోగం అంటే రాశిలోనే ఉన్నాడు.
ఈ పాపకత్తెర యోగం వల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనాలిటీకి అంటే అవతల వారికి కొంత మీరు లీనియన్స్ ఇచ్చినట్టు కానీ లేకపోతే కొంత లొంగుబాటు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆహార విహారాల్లోనూ తర్వాత ఆరోగ్య సూత్రాలు పాటించడంలోనూ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మీ కోరికలకి తర్వాత మీ పర్సనాలిటీకి సంబంధించిన విషయాలు ఈ రెండిటికి మధ్యన అంటే మీకున్న కోరికల ప్రకారం మీరు బంధువులతో కానీ లేకపోతే మీరు అనుకున్న మానసిక స్థితికి తర్వాత కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా వీటి మధ్యలో ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే ఈ విషయంలో వచ్చే సంఘర్షణ వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఈ విషయం చాలా జాగ్రత్తగా వహించి ఆరోగ్యపరంగా మంచి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కొద్దిగా జాగ్రత్తగా మీరు డాక్టర్ని సంప్రదించటం, ఇంకా మంచిగా టైంకి వేళకి ఆహారం తీసుకోవటం, తర్వాత మీ కోరికల ఒత్తిడిని తగ్గించుకోవటం. అంటే అనుకున్నట్టు జరుగుతున్నప్పటికీ జరగకపోవటం వల్ల తర్వాత మీ ప్లానింగ్ దెబ్బతినటం వల్ల వచ్చే ఒత్తిడి వల్ల కొంచెం ఈ విషయంలో ఈ వారం కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆలోచనల ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఈ వారం. ఒక నిర్ణయం తీసుకోలేక అటు ఇటు సతమతం అవుతారు. సంతాన విషయాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. తర్వాత 1వ తారీఖు వరకు లక్క కలిసి రాకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అయితే 1వ తారీఖు నుంచి దైవబలం విశేషంగా పెరగటం వల్ల సో మీరు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయినా దేవుడు మీకు మంచి దారి చూపిస్తాడు. సో 1వ తారీఖు నుంచి దాదాపు వారం మధ్య నుంచి ఒక మంచి గురువు సలహా వల్ల కానీ లేకపోతే మీరు చేసిన పూజలకి మంచి అవకాశం రావటం వల్ల కానీ మంచి మంత్రసిద్ధి కలగటం వల్ల కానీ చాలా వరకు రిలీఫ్ లభిస్తుంది. తర్వాత ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. కుటుంబపరమైన విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. సోదరులకు సంబంధించిన విషయాలు కొంతవరకు ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు కొద్దిగా చికాకు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ వారం ముఖ్యంగా మకర రాశి వారు అన్ని రకాలుగాను చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువసేపు ఇష్టదైవ ధ్యానం చేయటం, తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం కానీ లేదా ఆదిత్యోదయ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు చికాకు కలిగించే అవకాశం ఉంటుంది. వివాదాలు జగడాలు కొద్దిగా ఎక్కువ చికాకు పెడతాయి. జ్యేష్ఠ సోదరులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ విదేశాల విషయాల్లో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. తర్వాత హాస్పిటల్ సందర్శన చేయాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లగ్నాధిపతి అంటే ఇంకా 2వ స్థానంలో అంటే ఏలినాటి శని కూడా జరుగుతుంది. లగ్నాధిపతి శని అయినప్పటికీ ఏలినాటి శని యొక్క ఒత్తిడి తర్వాత మిగతా 4 గ్రహాల ఒత్తిడి వల్ల ఈ వారం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి వల్ల కొద్దిగా ఆరోగ్యపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల విషయంలో చాలా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు మార్చాలనుకోవటం కానీ లేకపోతే ఇక్కడ వాటి బాసులతో వచ్చే ఒత్తిడి తట్టుకోవటానికి తర్వాత ఆరోగ్యపరంగా మీకు అంత అనుకూలత లేకపోవటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో పెర్ఫామ్ చేయలేకపోవటం జరుగుతుంది. ఈ విషయాలు చాలా చాలా జాగ్రత్త వహించి మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సంతానంతో సమయంతో వ్యవహరించాలి. ముఖ్యమైన నిర్ణయాలు కొంతవరకు వాయిదా వేయటం మంచిది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు శ్రేయోభిలాషులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ యోగా మెడిటేషన్ వంటివి చేయటం, తర్వాత మార్నింగ్ వాక్ కానీ లేకపోతే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ విషయాల్లో నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి కొద్దిగా వివాహ సంబంధాలు కలగటం లేట్ అవుతుంది. వారాంతంలో ఈ విషయంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంకా దాదాపు నూతన వ్యాపార పెట్టుబడులు కానీ లేకపోతే భాగస్వామి వ్యాపారాలు చేసేవారు కానీ ఈ విషయం కొద్దిగా ఇక్కడ భాగస్వామి వ్యాపారాలు చేసేవారిలో భాగస్వాముల అతి చొరవ వల్ల లేకపోతే ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొద్దిగా లాభాలు తగ్గటం కానీ లేకపోతే పెట్టుబడులు మళ్ళీ మీ తరఫు నుంచి ఎక్కువ పెట్టాల్సి రావటం కానీ జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించి చాలా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
దైవబలం 1వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కొద్దిగా బుధునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, 1.5 కేజీలు పెసలు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు లక్క కలిసి వచ్చి మిగతా విషయాలన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కమ్యూనికేషన్, తర్వాత సోదరులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మీ భావ వ్యక్తీకరణ వల్ల చాలా వరకు విజయం సాధిస్తారు. వ్యవహార శైలి చాలా అనుకూలంగా ఉంటుంది. మాట తీరు, తర్వాత మంచి వ్యవహార శైలి వల్ల చాలా వరకు చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో ఈ వారం ముఖ్యంగా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ముఖ్యంగా దైవధ్యానంలో గడపటం, మంచి పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ లగ్నాధిపతి లగ్నంలో రాజయోగం ఇస్తుండటం వల్ల చాలా వరకు సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఇక్కడ ఎక్స్పెన్సెస్ విషయంలో అంటే ఖర్చులు కానీ లేకపోతే ప్రజా సంబంధాల విషయంలో కానీ కొంత స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతర్గత మానసిక స్థితి కొద్దిగా అంటే సబ్కాన్షియస్ మైండ్ చాలా చికాకుగా ఉండటం, తర్వాత ఒక విధమైన భయంతో నిండి ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సప్తమాధిపతి రవి పాపకర్త యోగంలో ఉండటం వల్ల అంటే మీ వృత్తికి కానీ లేకపోతే ఇంట్లో వాతావరణానికి అంటే భార్యాభర్తల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య సంబంధాల వల్ల కానీ ఇది ఒక ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. అయితే అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవటం, ఆర్థికంగా ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రాజయోగకారకుడు శుక్రుడు 11వ స్థానంలో సంచరించడం వల్ల తల్లి యొక్క ఆశీర్వాదం, తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మంచి గురువు యొక్క ఆశీర్వాదం వల్ల చాలా వరకు కష్టాల నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ 1వ తారీఖు తర్వాత బుధుడు 12వ స్థానంలోకి రావటం వల్ల నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అంటే 1వ తారీఖు నుంచి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు శ్రేయోభిలాషులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి. మంత్రతంత్ర శాస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే మీరు చేసే తంత్రాలకి కానీ లేకపోతే పూజలకు కానీ మంచి మంత్రసిద్ధి కలుగుతుంది. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీ వ్యవహార శైలిలో కొద్దిగా తిప్పి చేయటం, అవతల వారిని కొద్దిగా అంటే మీ సూటిగా చెప్పకపోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏలినాటి శనికి కూడా పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇక్కడ లగ్నాధిపతి అయినప్పటికీ ఏలినాటి శని ప్రభావం కూడా హెచ్చుగా ఉంటుంది జన్మల్లో ఉండటం వల్ల. సో ఇక్కడ శనికి సంబంధించిన పరిహారం చేసుకోవటం, తర్వాత 1వ తారీఖు తర్వాత బుధునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కోర్టు కేసుల విషయాలని చాలా వరకు అనుకూలిస్తాయి. సో ఈ వారం ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు, తర్వాత ఆరోగ్యపరమైన విషయాలు, తర్వాత పూజలు లేదా ఒక మంచి తీర్థయాత్రలకు వెళ్ళటం, ఇట్లాంటి విషయాలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. సో వార ప్రారంభంలో మంచి ప్రయాణాలు చేస్తారు. తర్వాత నూతన వ్యాపార భాగస్వామ్యాల గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ చాలా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారు ముఖ్యంగా ఈ వారం ఎక్కువగా దైవధ్యానం చేయటం, రాహుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 6, 7, 8 స్థానాల మీదుగా ఉంది. ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో నెరవేరడానికి మంచి అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ శత్రువులకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వివాదాలు, జగడాలు, కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దశమ స్థానంలో కుజబుధ శుక్రుల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు అద్భుతంగా కలిసి వస్తాయి. అయితే మీ 11వ స్థానం ఇక్కడ పాపకర్త యోగంలో ఉండటం వల్ల స్నేహితులకు సంబంధించిన విషయాలు, తర్వాత మీ కోరికల్లో ఏవైతే గొంతెమ్మ కోరికలు ఉన్నాయో లేకపోతే పాజిబుల్ కాని విషయాలు ఉన్నాయో వాటిని తీసివేసి తర్వాత అనుకునే కార్యక్రమాలు అంటే మీరు ఏ కోరికల్లో చాలా చిట్టా తగ్గించుకొని జాగ్రత్తగా సరిచూసుకొని అంటే మీ పరిధిలో, మీ స్థాయిలో కానీ మీ పరిధిలో కానీ లేకపోతే మీ రీచ్లో కానీ ఉన్న విషయాలనే చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే అబ్సర్డ్ విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల
శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. రెండవ స్థానంలో ఉన్న గురుని యొక్క ఆ, గురుని యొక్క బలం వల్ల కుటుంబ విషయాల ప్రాధాన్యత ఎక్కువ, చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. దైవబలం విశేషంగా ఉంది. విదేశాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇంకా 1వ తారీఖు తర్వాత బుధుడు 4, 7 స్థానాల అధిపతి బుధుడు 11వ స్థానంలోకి రావటం వల్ల బంధువులతో వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదో ఒక రీజన్ వల్ల బంధువులతో వివాదం రావటం, స్థిరాస్తుల వ్యవహారాల్లో ప్రాబ్లం రావటం, తర్వాత భార్య లేదా భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవటం, వారితో వివాదాలు జగడాలు రావటం, వ్యాపార భాగస్వాముల మధ్య వివాదాలు జగడాలు రావటం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బుధునికి 1వ తారీఖు నుంచి బుధునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. సో దాదాపు దైవబలం విశేషంగా ఉండటం, కుటుంబ పరంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండటం, కుటుంబ విషయాలు, మీ మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల, తర్వాత వ్యవహార శైలి కూడా చాలా బాగుండటం వల్ల చాలా వరకు విజయాలు సాధిస్తారు. ప్లానింగ్ దాదాపు మీ అనుకున్న ప్లానింగ్ దాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు అబ్సర్డిటీ అంటే కరెక్ట్గా అనలిటికల్గా ఆలోచించి మీ రీచ్లో ఏదైతే ఉందంటే మీ ఒక స్థాయిలో ఉన్న విషయాలు అంటే మీ పరిధిలో ఉన్న విషయాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని వాటిని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత అంటే లక్ మీద బేస్ అయ్యి నిర్ణయాలు చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు చాలా వరకు అనుకూలంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఏలినాటి శని కూడా జరుగుతుండటం వల్ల ఏలినాటి శనికి పరిహారం చేసుకోవటం అంటే ఇక్కడ శనికి తైలాభిషేకం చేయటం కానీ, శివాలయంలో రుద్రాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత 11వ స్థానాధిపతి కూడా 12వ స్థానంలో ఉండటం వల్ల స్నేహితుల వల్ల చికాకులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్నేహితులు ఆర్థిక విషయాలు ఎక్స్పెన్సెస్ విశేషంగా పెరిగే అవకాశం ఉంటుంది. సడన్గా ఆదాయ మార్గాలు తగ్గి ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సో ముఖ్యంగా బుధునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.